హాయ్ అండి. ఈరోజైతే మనము రొయ్యల పలావు, ప్రాన్స్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. అంతే పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది. చాలా బావుంటది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిలు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసి, ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా చీలుకని వేసుకొని, బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకొని, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక 2 టమాటాలు పెద్దయి అయితే గనక 2 టమాటాలు తీసుకోండి. అవి చిన్నయి అయితే 3 తీసుకోండి. ఈ టమాటాల వల్లే టేస్ట్ అనేది బావుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని వీటిలో ఏసుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసి పక్కన పెట్టుకున్న రొయ్యలనైతే ఇందులో వేసేసుకొని అలాగా మగ్గనివ్వాలి. ఈలోపైతే గనక రైస్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే రైస్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి బిర్యానీ మసాలాలు వేసుకొని, అలాగే 2 ఉల్లిపాయలు ఈ విధంగా చీలుకొని, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని, అలాగే ఒక టమాటాని ఈ విధంగా చీలుకొని, కొంచెం ఉప్పుని వేసేసి, వాటర్‌ని మనము ఎన్ని గ్లాసులైతే అన్ని గ్లాసులకి 1:30 చొప్పున గ్లాసులైతే యాడ్ చేసుకోవాలి. ఏసుకున్న తర్వాత ఈలోపైతే ఈ రొయ్యలు చక్కగా ఆ వాటర్‌తోనే ఉడికిపోయి చక్కగా ఉంటాయండి ఈ విధంగా. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈలోపైతే గనక మనము ఎసరు పెట్టుకున్నాం కదా! అవన్నీ కాగిపోయి దీంట్లో ఫైనల్‌గా లెమన్‌ని పిండేసుకొని రైస్‌ని యాడ్ చేసేసుకొని తెరులుతున్నప్పుడు అలా 15 నిమిషాలు వదిలేసినట్లయితే చక్కగా ఉడికిపోతుంది. మనం ముందుగా వండుకున్న ఈ కర్రీని పైన వేసేసుకొని చక్కగా వేడి వేడిగా ఉన్నప్పుడే పెరుగు చట్నీతో తింటే చాలా బావుంటదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.